रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन असम्बली देवरकद्रा जी मसूदन रेड्डी ने तेलंगाना स्टेट इंडस्ट्रियल इंफ्रास्ट्रक्चर कॉरपोरेशन के ओहदेदारों और रेवेन्यू ओहदेदारों के साथ अड्डाकल मंडल में गुड़ीबंडा में एक बावकार ड्राईपोर्ट के क़याम के लिए सरकारी अराजी का मुआयना किया। इस मौके पर रुकन असम्बली GMR ने कहा कि पसमानदा देवरकद्रा हल्के को तरक्की की राह पर आगे ले जाने के लिए अनथक मेहनत कर रहे हैं। उसी के एक हिस्से के तौर पर बावकार सनातों को लाने और नौजवानों को बड़े पैमाने पर रोज़गार के मौक़े फराहम करने के मकसद के साथ ओहदेदारों ने हाल ही में देवरकद्रा हल्का मरकज़ के करीब बावकार ब्रह्मोस मिसाइल मैन्युफैक्चरिंग यूनिट और उससे मुंसलिक कंपनियों के क़याम के लिए सरकारी अराजी का मुआयना किया और उनके क़याम के तय अपने मुस्बित रवैये का इजहार किया। उन्होंने बताया कि इससे कबल ही असम्बली में चीफ मिनिस्टर रेवंत रेड्डी और श्रीधर बाबू से देवरकद्रा हल्के में एक ड्राईपोर्ट कायम करने की दरख्वास्त की गई थी, जिसका उन्होंने मुस्बित जवाब दिया और TSIIC हुकाम को ड्राईपोर्ट के क़याम के लिए ज़मीन का मुआयना करने के लिए गुड़ीबंडा भेजा गया। उन्होंने कहा कि हल्के में 68 किलोमीटर कौमी शाहराह फैली हुई है। गुड़ीबंडा इलाका कौमी शाहराह से वह करीब है, जिससे हैदराबाद, करनूल और रायचूर के इलाकों का तीनों रियासतों से आसान रब्ता है और यह कि ड्राईपोर्ट के क़याम के लिए काफ़ी सरकारी अराजी दस्तियाब है। ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలనే ఆలోచనతోన ఈరోజు అన్ని రకాల గూఢంగా దేవరకద్రను అభివృద్ధి చేయాలనే తలంపుతో దేవరకద్రను ప్రపంచ పటంలో ఉంచాలనే కృతనిశ్చయంతో ఈరోజు ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ను మన ప్రాంతానికి తేవడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మొన్నటికి మొన్న మీకు అందరికీ కూడా తెలుసు, బ్రహ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మన దేవరకద్ర దగ్గర తేవడానికి సంబంధించి అక్కడ ఆ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి సంబంధించిన అధికారులు అందరు కూడా విజిట్ చేసిన విషయం మీకు అందరికీ తెలుసు. అదంతా కూడా ల్యాండ్ చూసిన తర్వాత వాళ్ళంతా ప్రాసెస్లో ఉంది. తప్పకుండా ఆ బ్రహ్మోస్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కూడా మన ప్రాంతానికి రావడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా అది ఫలిస్తుందని కూడా ఆశిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మరొక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మన గుడిబండ ప్రాంతం అడ్డాకుల మండలంలో గుడిబండ ప్రాంతంలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్లో ఒక డ్రైపోర్టు తీసుకురావాలని, ఇక్కడ ఆ డ్రైపోర్టును పెట్టాలని, ఆ డ్రైపోర్టు ద్వారా ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంటే కాకుండా ఆర్థికంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నం చేయాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడము, గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులను ఆదేశించి తప్పకుండా డ్రైపోర్టు అడ్డాకుల మండలం గుడిబండ గ్రామంలో పెడదాము. అక్కడ సంబంధించిన దానికి సంబంధించిన ఫీజిబిలిటీకి సంబంధించిన రిపోర్ట్స్ ఏమేమి ఉన్నాయో, ఆ ల్యాండ్ అవైలబిలిటీ, తర్వాత ల్యాండ్ ఏ విధంగా ఉంది, ఆ ల్యాండ్కు యాక్సెస్ ఏ విధంగా ఉందన్న విషయాల మీద క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశిస్తే ఈరోజు CM నుంచి అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటిదాకా మనమంతా కూడా ల్యాండ్ చూడడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆ ఫీజిబిలిటీ రిపోర్ట్కి సంబంధించి ప్రిలిమినరీ రిపోర్టుకు సంబంధించిన మొత్తము ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ ప్రాంతంలో ఒక డ్రైపోర్ట్ నిర్మాణం చేపట్టాలని నేను ముఖ్యమంత్రి గారికి ప్రతిపాదించడం, ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించడం నందుకు మా నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి, సంబంధిత ఇండస్ట్రియల్ శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మా ప్రాంతము ముఖ్యంగా నేషనల్ హైవే దేవరకద్ర నియోజకవర్గానికి దాదాపు ఒక 68 కిలోమీటర్ల నేషనల్ హైవే ఉంది. మీకు నేషనల్ హైవే కూడా అక్కడ కర్ణాటక కానివ్వండి, ఇక్కడ రాయచూర్కి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కు, అదేవిధంగా తెలంగాణకు మూడింటికి కనెక్టివిటీ ఉన్న రోడ్స్ 2 నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఒకటేమో 44 నేషనల్ హైవే నెంబర్ 44, అదేవిధంగా 167 నేషనల్ హైవే రాయచూరు. ఇవన్నీ ఈ రోడ్స్ మధ్యలోనే ఈ ప్లేస్ ఉంది కాబట్టి ఏది పెట్టినా కూడా ఇక్కడ విజయవంతమవుతుంది, చాలా సానుకూలంగా ఉంటుందని చెప్పేసి నేను పదే ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కూడా వాళ్ళకు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా సంబంధిత ఇండస్ట్రియల్ మినిస్టర్ గారికి చెప్పడం, వాళ్ళు సానుకూలంగా స్పందించి ఈరోజు ఇన్ని ప్రాజెక్ట్స్ తీసుకురావడానికి వాళ్ళు సహకరిస్తున్నారు. తప్పకుండా ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ప్రాంత యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించబోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.